సొంటి బెల్లం పాకం. సో ఇది చాలా తక్కువ మంది చేస్తారు. తక్కువ మంది చేసేదే నేను చేస్తాను కాబట్టి, ఎందుకంటే నేను చెప్తే ఎక్కువ మందికి తెలుస్తుందని. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము. కొద్దిగా బెల్లం, అయినా వదిన వాళ్ళకి ఏది కావాలి, ఏది టేస్టీగా ఉంటుంది, ఏది చేస్తే ఇష్టంగా తింటారు అని కనుక్కొని మరి మనం వంటలు చేస్తాం కదా. ఎందుకంటే మనకు పొద్దుటి నుంచి ఏ పని ఉండదుగా, ఖాళీగా ఉంటాం కదా వదిన. పొద్దున్నే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటేనే చాలా బాధ అనిపిస్తుంది. నా బాధని మీతో కాకుంటే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను వదిన. అందుకే ఇలా వంటకాలు మీకు చూపిస్తూ నా బాధలు షేర్ చేసుకుంటూ అలా అలా రోజుని గడుపుతూ ఉంటాను. వదిన ఇక్కడ పాకం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సొంటి పొడి, ఒక 2 చుక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు. దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఒక్కసారి బెల్లం కరిగిందంటే స్టవ్ ఆర్పేసుకోవచ్చు. సో మన సొంటి బెల్లం పాకం రెడీ. సొంటి బెల్లం పాకం, సొంటి బెల్లం పాకం. ముందుగా ప్యాన్లో బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి బెల్లం పాకం చేసుకోవాలి. అందులోనే సొంటి పొడి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకుంటే సొంటి బెల్లం పాకం రెడీ.